ఈరోజు నేను రంగులు గింగులు ఏమీ లేని నేచురల్ చికెన్ పకోడా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం కారపొడి అంటే మిరప్పొడి అంటారు కదా, పసుపు పొడి, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం రైస్ పౌడరు అండ్ శనగపిండి అండ్ నిమ్మకాయ, కొంచెం ఆయిల్ ఇక్కడ వేస్తున్నాను చూసారు కదా. ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు. అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇప్పుడు మనం చికెన్ని బోన్ లేకుండా నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం కలుపుకొని ఆ చికెన్కి పట్టించాలి. నేను ఇందులో రంగులు అట్లాంటివి ఏం వేయట్లేదండి. రంగు మంచిది కాదు కదా హెల్త్కి. మనం కలర్ఫుల్గా ఏం తినబడలేదు. కొంచెం నిమ్మకాయ, ఒక 4-5 స్పూన్స్ నిమ్మకాయ రసం కూడా ఇందులో కలుపుకుందాం. దీంట్లో మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు అట్లా పెట్టేసుకోండి మూత పెట్టి. ఆ తర్వాత మనం చూసారు కదా ఇట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక కడాయిలో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ నేను కొంచెం వేసుకుంటానండి, ఎందుకంటే దీని ఎక్కువ ఆయిల్ వచ్చిందనుకోండి మళ్ళీ వేరే వాటికి యూస్ చేయకూడదు కదా. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీసుగా ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ముక్క తీసుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనము చికెన్ పకోడా బయట ఆయిల్ ఎక్కువసేపు మరిగిన ఆయిల్లో వేస్తారు, కానీ ఇక్కడ ఫ్రెష్ ఆయిల్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అసలు యాక్చువల్గా. చూడండి నేను ఎంత ఆయిల్ వేసాను, ఎన్ని చికెన్ పకోడాలు చేస్తున్నానో చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండ్ మన కోరిక కూడా చికెన్ పకోడా తిన్నట్టు అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. బయట అయితే మనకి అనారోగ్యము, ఇదైతే మనకి మంచి హెల్త్ అనమాట. చూస్తున్నారు కదా, చూడండి ఇట్లా రెడ్గా అయిపోయిన తర్వాత మనం తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటాం. ఇది ఫస్ట్ టైం వేసిన చికెను. తర్వాత మళ్ళీ చూసారా ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోలేదు. మళ్ళీ రెండోసారి కూడా ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసాను. ఇద్దరికి ఫుల్గా సరిపోతుందండి ఎక్కువ తినే వాళ్ళకైతే. ఇది యాక్చువల్గా ఇది 1/2 కేజీ చికెన్ అనమాట. ఓన్లీ బోన్లెస్ చికెను. బోన్స్ అన్నీ తీసేసి ఇవి కూడా సెకండ్ టైం కూడా వేసిన చికెన్ కూడా బాగా ఫ్రై చేశాను. అయినా కూడా ఆయిల్ మిగిలింది చూడండి. ఇది ఫస్ట్ టైం కొంచెం వేసింది, ఇది సెకండ్ టైం వేసింది. చూసారు కదా, ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇది కూడా మనం తీసి అందులో వేసుకుంటాము. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ అది అంతా తీసేస్తాము. ఇప్పుడు మనం కరివేపాకు బాగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని ఆ కరివేపాకుని ఈ ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటారు, అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇది డైరెక్ట్గా తినేదానికి కాబట్టి. ఇప్పుడు ఈ కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, కరివేపాకు వేసినా కూడా ఇంకా ఆయిల్ మిగిలిన చూసారు కదా. ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసి ఆ చికెన్ పకోడా మీద మనం వేసేసామంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేసినది. ఇదండి ఈ చికెన్ పకోడా, రంగులు గింగులు ఏమి లేకుండా న్యాచురల్గా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.